వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని అసెంబ్లీలో బెదిరించారని మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్న అనుభవం, ఎంపీగా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయాన్ని కూడా గురజాల జగన్మోహన్ గుర్తుంచుకోవాలని తెలిపారు. అలాగే చిత్తూరులో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా నిలబడిన విజయానందరెడ్డి గురజాల జగన్మోహన్ చేతిలో ఓడిపోయారని, అలాగే ఆర్టీసీ చైర్మన్గా ఉన్న సమయంలో చిత్తూరుకి ఎలాంటి బస్సులు తెప్పించలేదని ఆరోపించారు. దీనిపై స్పందిస్తూ చిత్తూరు ఆర్ఎం ఆఫీసులో డిపోలలో వివరాలను తెలుసుకొని మాట్లాడాలని, తన హయాంలో ఎన్ని బస్సులు వచ్చాయని గుర్తించి మీరు మాట్లాడాలని, మీ హయాంలో 36 బస్సులు వస్తే కేవలం చిత్తూరుకి 4 మాత్రమే వచ్చిందని ఆయన ఆరోపించారు. చిత్తూరు డిపోల పరిధిలో 21 బస్సులను ప్రజల కోరిక మేరకు, ప్రజల సౌకర్యం కొరకు వారు కోరిన రూట్లలో కొత్త బస్సులను వేసి ప్రజలకు మెరుగైన సేవ అందించామని ఆయన తెలియజేశారు. వాస్తవాలు తెలియకుండా ఏదంటే అది మాట్లాడడం సరికాదని, వివరాలను సేకరించి ప్రజలకు తెలియచేయాలని, తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు. ఈ దేశంలోనే 5 లక్షల మెజారిటీతో ఎంపీగా గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతనికి అసెంబ్లీలో ఏ విధంగా రావాలి, ఏ విధంగా రాకూడదు అనేది అతని కంటే గొప్పగా తెలిసిన వ్యక్తి ఎవరు లేరు. నువ్వు అదృష్టం కొద్దీ ఈవీఎంల మహిమతో ఏదో ఎమ్మెల్యే అయిపోయినావు కాబట్టి నీ స్థాయికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలని ఎందుకంటే చిన్నప్పుడు టీవీల్లో డిఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలను చూసేవాళ్ళం. నీకు ఇన్ని మార్కులు వచ్చాయని అంటే డిఎల్ అంటే లేదు లేదు నాకు 100కు 100 వచ్చాయి అని జగన్మోహన్ రెడ్డి అనేవాడు. వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్లో జంప్స్. ఈరోజు ఈ ప్రపంచంలోనే అత్యున్నత విద్యాశాలలో చదువుతున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా విద్య చదువుకున్న రోజుల్లో కూడా మంచి ఇంటెలిజెంట్, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నీలాంటి వ్యంగ్యాస్త్రాలు మాట్లాడారు కాబట్టి డిఎల్ రవీంద్రారెడ్డి గారు కూడా ఈరోజు రాజకీయం అనేది కనుమరుగైపోయి మూలలో కూర్చోన్నాడు అనేది గ్రహించాలి. మా నాయకుడు అధికారులను ఎవరిని బెదిరించాడు, ఎవరైతే చట్టానికి విరుద్ధంగా, చట్టబద్ధంగా కాకుండా అన్యాయంగా, అక్రమంగా ఎవరి మీదైనా కేసులు పెట్టి హింసిస్తే అటువంటి వ్యక్తులను మాత్రం ఈరోజు మీరు తప్పించుకున్న తదనంతరం 7 సముద్రాల అవతలున్న తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పారే కానీ అందరి అధికారులను ఏకతాటి మీద బెదిరించలేదనేది నువ్వు ఖచ్చితంగా దీన్ని గ్రహించాల. నువ్వు ఈరోజు చిత్తూరు ప్రజల్ని, పేదల్ని భయభ్రాంతులకు గురి చేసి, పేదల్ని ఎట్లా పడితే అట్లా దౌర్జన్యాలు చేసి, అన్ని రకాలుగా పేదలను హింసించి భయపెట్టి కేసులు పెడతాం, అది పెడతామని భ్రమపెట్టి చూపించి వాళ్ళకు భయపెడతా ఉండేది నువ్వు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఒకరిని భయపెట్టే నైజం కాదు, ఎటువంటి కష్టానైనా ఎదుర్కొనే నైజంని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. 175 నియోజకవర్గాల్లో మీడియా మేనేజ్మెంట్ చేసి, ఈనాడు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు కొంతమందిని చేతిలో పెట్టుకొని పిల్లిని పులిగా చేసి చూపించి వార్తలు రాయించుకోవడంలో నీకు మించిన దిట్ట ఈ దేశంలోనే ఎవరు లేదని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. కానీ ఇచ్చిన మ్యాండేట్ని సూపర్ 6 హామీలను మీరు ఎంతవరకు అమలు చేసేదనేది కూడా నువ్వు ప్రస్తావించుంటే బాగుండేది. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజల్ని నట్టేయటం ఉంచింది మీరు అనేది కూడా నువ్వు గ్రహించాలా. దీనికి నిదర్శనం చిత్తూరులో ఆగస్టు 15వ తారీఖు నాడు మీరందరూ కూడా చూశారు. తను ఆగస్టు 15కు ఉచిత బస్సులు అని చిత్తూరు మొత్తం బోర్డు కట్టాడు.
గత ఆగస్టు 15లోనే చిత్తూరులో బోర్డులు కట్టాడు మహిళలకు ఉచిత బస్సులోని. ఈ పొద్దుటి వరకు ఉచిత బస్సులు ఏమైంది? జగన్ గారు, గురజాల జగన్ గారు చూడండి, మీరు పెట్టిన డిజిటల్ బోర్డు. ఈ పొద్దుటి వరకు ఈ ఉచిత బస్సులు ఏమైందో దీనికి నువ్వు సమాధానం చెప్పాలా. అదేవిధంగా నీ సొంత హామీ ఒకటి, చిత్తూరు నగరాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా చేస్తాను, అది చేస్తాననేసి ప్రభుత్వం వచ్చిన వెంటనే చిత్తూరు మొత్తం ఎక్కడ పడితే అక్కడ కాలువలు లోడేశావు. కనీసం దాన్ని కూడా ఇంతవరకు నువ్వు పూర్తి చేయలేదనేది నువ్వు గ్రహించాలా. అదేవిధంగా గతంలో నాతో పోటీ చేసిన వ్యక్తి ఓడిపోయాడు నా చేతిలో. అతను ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉండి చిత్తూరుకి ఒక బస్సు కూడా తీసుకురాలేదు. నేను 36 బస్సులు తీసుకొచ్చానని తను ప్రగల్భాలు పలికారు. అయ్యా గురజాల జగన్ గారు, నువ్వు జిల్లా మొత్తం కలిపి 36 బస్సులు తీసుకొస్తే దాంట్లో కేవలం చిత్తూరుకి వచ్చింది 4 బస్సులు అనేది నువ్వు గ్రహించాలా. చిత్తూరులో 22 బస్సులు ప్రజల కోరిక మేరకు ఎక్కడైతే వాళ్ళు విన్నపించు లెటర్ పెట్టారో, మాకు ఈ రూటుకు బస్సులు కావాలి, ఈ రూటుకు బస్సులు కావాలని వాళ్ళు కోరారో, ఆ రూట్లలో 22 బస్సులు నేను వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు చిత్తూరులో ఓపెన్ చేయడం జరిగింది. ఒకవేళ నీకు తెలియకుంటే చిత్తూరు ఆర్ఎం గారినో లేదు డిఎం గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని బస్సులు ఓపెన్ చేశారనేది ఒకసారి వాళ్ళ దగ్గర ప్రూఫ్ తీసుకోమని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అదే వ్యంగ్యంగా కొన్ని బ్రాండ్ల పేర్లు చెప్పారు. వాస్తవమే, ఆ బ్రాండ్ల పేర్లు చెప్పడానికి కూడా నీకు చేత కాలేదు. ఎందుకంటే నువ్వు తాగేది రాయల్ సెల్యూట్ కాబట్టి పేదలు తాగే మందుల బ్రాండ్ల గురించి కూడా పేరు నీకు సరిగ్గా తెలిసి ఉండదు. 3 క్యాపిటల్ అని ఒక బ్రాండ్ పేరు చెప్పారు ఆయన. అదేవిధంగా ప్రెసిడెంట్ మెడల్ అనేది ఒక బ్రాండ్ పేరు చెప్పారు. అసలు 3 క్యాపిటల్ అనే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు లేదు. అదేవిధంగా తను చెప్పిన ప్రెసిడెంట్ మెడల్ విస్కీ 22/11/2017లో ఈ బ్రాండ్ రిలీజ్ అయింది. మళ్ళీ గవర్నర్ రిజర్వ్ విస్కీ 5/11/2018లో రిలీజ్ అయింది. ఇంకొకటి బూమ్ బూమ్ అనేది 14/5/2019లో ఈ ప్రోడక్ట్ అంతా రిలీజ్ అయింది. అదేవిధంగా బ్రిటిష్ ఎంపైర్ అనేది 7/6/2017లో రిలీజ్ అయింది. మీరు గమనిస్తే ఈ బ్రాండ్ రిలీజ్ చేసిన డిస్టిలరీలన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులవే. పిఎంకే డిస్టిలరీ కొత్తపాడు, ఈస్ట్ గోదావరి జిల్లా, యనమల రామకృష్ణుడు గారు వియ్యంకుడిది. అదేవిధంగా శ్రీకృష్ణ డిస్టిలరీ చిత్తూరు, దివంగత నేత ఆదికేశ్వర నాయుడు గారిది. స్కై డిస్టిలరీ నంద్యాల, టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి ఎస్పీవై రెడ్డిది, టీడీపీ నాయకుడిది. అదేవిధంగా విశాఖ డిస్టిలరీ, ఇది అయ్యన్న పాత్రుడిది. ఈ డిస్టిలరీలో తయారయ్యే లిక్కర్ ఇది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారని వ్యంగ్యంగా అసెంబ్లీలో మాట్లాడారు. ఇవన్నీ ఆధారాలు పెట్టుకొని మాట్లాడాలా గురజాల జగన్ గారు. మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ప్రజలు చూస్తా ఒప్పుకోరు. వాస్తవాలు మాట్లాడితే ఉపేక్షిస్తారు. కానీ నువ్వు తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ హర్షిస్తారని నువ్వు మాట్లాడితే నువ్వే బోలపడతావని నువ్వు గ్రహించాలా.